పోలవరం ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు పొదుపు మంత్రం జరుగుతున్న ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో పోలవరం ప్రాజెక్టు కానీ మన రాష్ట్రానికి జీవనాడిగా చెప్పుకునే ఈ ప్రాజెక్టు అమరావతి కానీ పూర్తయ్యే అవకాశాలు ఆయనకు కనిపిస్తున్నాయి. కేంద్రం మీద ఆధారపడి ఈ రెండు నడుస్తున్నాయి. అట్ట కాదండి, వెరీ క్లియర్గా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పొదుపు మంత్రం చెప్పాడు. నువ్వు అమరావతి ఏం కడతారు, ఇంకా రాజధాని పనులు ఎక్కడ జరుగుతాయి, పొదుపు చేయమని మీ ప్రధానమంత్రి మీ పక్కన కూర్చొని చెప్తే. అలాగే పోలవరం ప్రాజెక్టు నా చిన్నప్పటి నుంచి జరుగుతుందండి. పోలవరం ప్రాజెక్టు వీళ్ళందరికీ కూడా ఏటీఎంలా ఉంది, దోచుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు వీళ్ళ వల్ల కాదు, ఈ రాష్ట్రానికి ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం జరగాలండి. ఈ రాజకీయ పార్టీలు, ఈ ప్రధాన కార్పొరేట్ రాజకీయ పార్టీల మూలంగా ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు లేదు. మొట్టమొదట ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా 100% కూడా ఫెయిల్ అయినాయి. ఎందుకంటే ఇద్దరు విభజన తర్వాత ఇద్దరు పరిపాలన చేశారు. ఏం చేశారు 12 ఏళ్ళగా? ఇప్పటికీ ఏదైనా రోగం వస్తే హైదరాబాద్ పారిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైద్యం చేయించుకోవడానికి సరైనటువంటి హాస్పిటలే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రలో కొట్టే జీవితాలు నడుపుతున్నారు. అందుకని ఈ ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఎప్పటికీ సాధ్యం కాదు అని ప్రధాని సమక్షంలో, చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒక ప్రకటన చేశారు. ఇంకా రాజధాని అని ప్రజలు నమ్మితే ఆంధ్రుల అమాయకత్వం అది. ఈ రాజధాని ముసుగులో పోలవరం ప్రాజెక్టుని ఇన్నాళ్ళు దశాబ్దాలుగా ఎలా దోచుకున్నారో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని చూపిస్తూ ఎన్నో ఏళ్ళు దోచుకునే ప్రయత్నమే చేస్తారు. ఈ రెండు ఎప్పటికీ కంప్లీట్ అవ్వ వీళ్ళ ప్రభుత్వాలు ఉంటాయి. అంటే కేంద్రం రాజకీయ మార్పు ఖచ్చితంగా జరగాలి. కేంద్రం నిధుల మీద ఆధారపడే ఈ రెండు ప్రాజెక్టులు నమ్ముకుని చేసుకుంటున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఉంది, కేంద్రంలో మోడీ సహకారం లభిస్తుంది కాబట్టి ముందుకెళ్తుందని అందరూ భావిస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం అంటే దాని అర్థం ఏంటో నాకు తెలియదండి. చాలామంది కూటమి ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే నడుస్తుంది. చంద్రబాబు నాయుడు కూర్చోమంటే కూర్చుంటారు, నించోమంటే నించుంటారు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఆల్సో. అలాగే కేంద్రం దగ్గరికి వెళ్ళేటప్పుడు వీళ్ళు అక్కడ మోకాళ్ళ మీద కూర్చుంటున్నారు నరేంద్ర మోడీ దగ్గర. అందుకని ఇక్కడ కూటమన్నా తెలుగుదేశం ప్రభుత్వం ఒకటేనండి. కూటమి ప్రభుత్వం మూలంగా వచ్చేటటువంటి మేలు లేదు, అలాగే నష్టం లేదు. వాళ్ళు బాగుపడడం కోసం, వాళ్ళ రాజకీయ మనుగడ సాగించుకోవడం కోసం, వాళ్ళ ప్రోటోకాల్ ఎంజాయ్ చేయడం కోసం ఇక్కడ కూటమి ప్రభుత్వం తప్ప ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రజలకి కూడా ఫలానాది మేలు జరుగుతుంది, ఫలానా సెక్యూరిటీ ఉంది, రోజుకో రేపు జరుగుతుందండి. ఆడపిల్లలకు భద్రత లేదు, లా అండ్ ఆర్డర్ లేదు. ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోవడానికి ఒక ప్రాజెక్ట్ లేదు, ఉపాధి మార్గాలు లేవు. వీళ్ళ నాయకులు ఏం చెప్పుకోవడానికి సిగ్గుండాలి. కానీ మేము ఖచ్చితంగా మార్పు జరగాలి, రాజకీయ మార్పే జరగాలి. రాజకీయ మార్పు జరిగితే 100% ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది. ఏ రాష్ట్రానికి లేనటువంటి, ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శవంతమైనటువంటి సంపన్న రాష్ట్రంగా చరిత్ర పుటల్లో నిలిచిపోద్ది. ఇక్కడ పేదరికం ఉండదు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారు. తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్న పవన్ కళ్యాణ్ని పరామర్శించి వచ్చారు. దీన్ని ఎలా చూడాలి? అంటే మామూలు ఫార్మల్గా వచ్చినట్ట, రాజకీయంగా ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ నడుస్తున్నాయంటారు? ఇప్పుడు ప్రధాని రావడానికి కారణాలు, ఒక మీడియా ఏమో కార్పొరేట్ మీడియా పవన్ కళ్యాణ్ని పరామర్శించడానికి అంటున్నాం. ఇంకో ఇష్యూలు ఏంటంటే పవన్ కళ్యాణ్ని పరామర్శించడానికి వస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు హైదరాబాద్లో ఎందుకు వెళ్ళి కూర్చున్నారు? ప్రోటోకాల్ పర్పస్ వెళ్ళాలి. ఇంటికి రప్పించుకొని ఇంటి దగ్గర మంత్రాలు చేశారు. ఒక పక్కనేమో బండి సంజయ్ కేసు నడుస్తుంది. దీన్ని ఏ కోణంలో చూడాలి? దానికోసం కనీసం మాట్లాడలేదు ప్రధానమంత్రి. వచ్చి మాట్లాడిందల్లా ఆంధ్రప్రదేశ్లో బంగారం కొనద్దు, ఆంధ్రులకి భవిష్యత్తు అవసరాలు రీత్యా అంటే ప్రధానంగా అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమక్షంలో జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కోసమే మాట్లాడారనుకోవాలి. బహిరంగ సభలో చెప్పిందండి అది. బహిరంగ సభలో అయినా అక్కడ రేవంత్ రెడ్డి గారు ఆర్గనైజేషన్ కాదు. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడారు అని చాలామంది మెజారిటీ పీపుల్ అనుకునే పరిస్థితులే ఉంటాయి. అక్కడ పవన్ కళ్యాణ్ని పరామర్శించడానిక, చంద్రబాబు నాయుడు గారితో ఏదో ఇంటర్నల్లో సమావేశాలు డిస్కస్ చేయడానిక అనేది ఇది ఒక రాజకోట రహస్యం. ఏదో సొంత మీడియాల్లో
గ్రూప్ ఆఫ్ మీడియా సంస్థల్లో పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడానికి వచ్చారు. అంతే, సబ్జెక్ట్ అది. ఈ జాతరలో గొర్రెని ఊరేగిస్తూ తీసుకెళ్తారన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ని ఒక బలిపశువుని చేస్తున్నారు. సార్, ఇటీవల కాలంలో మన మాజీ డీజీపీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే డ్యామ్ పూర్తయిన తర్వాత డ్యామ్ సేఫ్టీ గురించి మనం తడుకునే కన్నా పోలవరం ప్రాజెక్టు మీద అనేక అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్ గతంలో కొట్టుకుపోయింది కాబట్టి కాళేశ్వరంలో జరిగిన ఈ బీటలు కానీ అక్కడ డ్యాము ఇబ్బంది కానీ దృష్టిలో పెట్టుకుని ముందుగానే ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి, దీని మీద ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పి ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీని మీద ఏదో తప్పు జరుగుతుంది అనే కోణంలోనే ఆయన విమర్శించడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి తల్లో నాలుగుగా ఉండే గతంలో ఉండే వెంకటేశ్వర గారు ఇటీవల కాలంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కానీ కొన్ని అంశాలకు సంబంధించి తిరుగుబాటు ధోరణిలో ఆయన చేస్తున్న ఇది కానీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది, త్వరలో పార్టీ కూడా పెడతారని అని ప్రకటన ఏదో ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చూడడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు పోలవరం ప్రాజెక్టు మీద స్పందించడం అనేది స్వాగతిస్తామండి. ఎందుకంటే ఆయన అట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ టైంలోనే ఈ లోపాలు ఏదైనా ఉంటే కాస్త ఎక్స్పర్ట్స్తో చెక్ చేసుకుంటూ కన్స్ట్రక్షన్ చేయండి అని అనడం మంచిదే, యాక్చువల్గా ప్రొసీజర్ మంచిదే. కాకపోతే ఆయన డీజీ స్థాయి అధికారిగా రిటైర్ అయ్యారు. మరి ఆయన రాజమండ్రి పోలవరం ప్రాజెక్టు కార్యాలయం ఇవ్వడమే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఆయనకి ఎక్కడ ఇవ్వాలో తెలుసు. కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించాలి, లేదు సిబిఐ లాంటి దర్యాప్తు జరిపించాలి, లేదు జాతీయ స్థాయిలో విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించమని అడగాలి. ఇలాంటి డిమాండ్ని చాలా సింపుల్గా రాజమండ్రి పోలవరం ప్రాజెక్టు కార్యాలయం ఎందుకు పనిచేస్తుందో తెలియదు. వాళ్ళు అసలు డ్యూటీ చేస్తున్నారో లేదో డ్యూటీ చేస్తున్నారో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నారో తెలియదు. అందుకని వాళ్ళకి ఏమీ తెలియదు. ఏదో పెద్ద రాజమండ్రి హెడ్ క్వార్టర్గా ఒక కార్యాలయం పెట్టాలని పెట్టారు. అందుకని మరి ఏబి వెంకటేశ్వరరావు గారు ఆలోచన ఏంటో తెలియదు. యాక్చువల్గా పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈ ప్రభుత్వ కార్యాలయాల్లో అడిగితే చేసేటటువంటి పని కాదు. ఎందుకంటే ఆయన ఒక కార్యాచరణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమ వ్యవస్థలన్నింటినీ కూడా సమీకరించి దీని మీద ఒక కార్యాచరణ చేయాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఒత్తిడి తీసుకురానటువంటి కార్యాచరణలో రిప్రజెంటేషన్స్ ఇస్తే ఈ ప్రభుత్వాలు మా విక్టిమ్ పోలీస్ స్టేషన్కి వెళ్తేనే న్యాయం చేసేటటువంటి పరిస్థితుల్లో లేరు. అలాగే పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యాము దాని మీద ఏదైనా వీళ్ళ దగ్గర ఇప్పటికి వచ్చి రాజమండ్రి పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో ఒక సైంటిఫిక్ నివేదిక ఏదైనా ఉందా? కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా వీళ్ళని నివేదిక పంపించారా? అసలు ఎన్ని కోట్ల రూపాయలు ఇప్పటిదాకా వచ్చినాయి, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి, దానికి ఒక ఆడిట్ పరంగా ఏదైనా ఉందా అని అడిగితే వాళ్ళ చేతులు రక్తహస్తాలు చూపిస్తారండి, ఎంటీ హ్యాండ్స్ చూపిస్తారు. ఈ కార్యాలయం అంత జీరో లెవెల్లో పనిచేస్తుంది. నెలకు జీతాలు తీసుకోవడానికి తప్ప దేనికి పనికిరాను. అలాంటి కార్యాలయానికి తీసుకువెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు, గోడకు సున్న వేసినట్టే. అంటే ఏబి వెంకటేశ్వరరావు చేసిన దాంట్లో ముఖ్యమైన పాయింట్, జగన్ ప్రభుత్వంలో డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది, జగనే కారణం అని చంద్రబాబు తప్పుడుగా కట్టించడం వల్లే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిందని జగన్ ఆరోపించుకోవడం వల్ల రాష్ట్ర ప్రజలకి లాభం ఏం లేదు. పైగా ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఏమాత్రం ప్రమాదం జరిగినా ఉభయ గోదావరి జిల్లాలు మొత్తం నాశనం అయ్యే పరిస్థితి ఉంది అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక రకంగా మీరు చెప్పినట్టు కూడా మంచి పాయింటే. వాళ్ళు పీపీఏ అథారిటీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంటుంది ఏంటంటే మేము పూర్తయిన తర్వాతే తనిఖీలు చేయగలం, కానీ మాకు రూల్స్లో లేదు, పూర్తి కాకుండా మేము మధ్యలో వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయలేము. చెయ్యాలండి, నష్టం జరిగిన తర్వాత చేస్తానని చెప్పడానికి డూ యూ వాంట్ ఎనీ రైట్? నీకేం రైట్ ఉంది? ఇప్పుడు గైడ్లైన్స్ లేవు అంటే గైడ్లైన్స్ని మీరు ఎప్పుడు కూడా మీ ఆఫీస్ పెట్టిందే అందుకు మీ ఓన్ వ్యూస్ని, మీరంతా ఇంజనీరింగ్ సెక్షన్స్లో నిష్ణాతులే కదా, ప్రభుత్వానికి సజెస్ట్ చేయండి ఇలా చేయాలండి అలా చేయాలండి అని. అందుకని వాళ్ళేయో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ని మేము ఫాలో అవుతాం, మేము అంతకుముందు ఏమీ చేయలేం అని అంటే ఎలా కుదురుతుంది? అంటే కట్టిన తర్వాత నష్టం జరిగిపోయిన తర్వాత డబ్బుతో పాటు ప్రాణ నష్టం జరిగితే దానికి ఎవరు బాధ్యులు?
ఇప్పుడు పోలవరం కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి అదే కదా. కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థికంగా తెలంగాణ భవిష్యత్తుని నాశనం చేసింది, అక్కడ ప్రజల యొక్క భవిష్యత్తుని నాశనం చేసింది. మరి రేపు పొద్దున ఈ పోలవరం ప్రాజెక్టు కూడా అదే పరిస్థితి ఉంటే శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు ఈ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుపోవడానికి ప్రధాన రీజన్స్ ఏంటి, బాధ్యులు ఎవరు, వాళ్ళ మీద చర్యలు గతంలో తీసుకోలేదు. దీని మీద ఈ అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు, ఏవి వెంకటేశ్వర వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో విదేశీ నిపుణులు కూడా వచ్చి నిర్ధారించి పనులన్నీ కూడా బాగా జరుగుతున్నాయని ప్రభుత్వం తరఫున చెప్పారు. మరి వీటిని ఎలా చూడాలంటారు? ప్రైవేట్ ఏజెన్సీతో చేయించిన తర్వాత ఆ మాట చెప్తే అర్థం ఉంటుందండి. ఎందుకంటే ప్రభుత్వం మీద ప్రభుత్వం విచారణ చేసుకుంటే విచారణలో నిజాయితీ ఎక్కడుంది? అందుకని వాళ్ళ చేసిన ప్రకటనకు విలువ లేదండి. దాని మీద ఒక టీమ్ ఆఫ్ గవర్నమెంటు, ఒక ప్రైవేట్ ఎక్స్పర్ట్స్, అలాగే జ్యుడిషియరీ, ఒక టీమ్ ఆఫ్ 5 మెంబర్స్తో సరైనటువంటి నివేదికని సబ్మిట్ చేస్తే అందులో లోపాలు బయటకు వస్తాయి. ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది, ఏ లోపాలు లేదని ఇచ్చారు, లోపాలు లేకుండా కొట్టుకుపోతుందండి? ఎక్కడైనా జరిగే పని అన్నది? దీని వాళ్ళు అక్కడ కరప్ట్ అయిపోయింది, అలాగే ఆ నివేదిక కూడా కరప్ట్ అయిపోయింది. సార్, ఇప్పుడు రాష్ట్రంలో కానీ ఇతర దేశంలో కానీ, ముఖ్యంగా రాష్ట్రంలో అన్ని రకాల రైతాంగాలు కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయి. వాళ్ళకి ఎరువులు ధరలు పెరిగిపోయాయి, సీడ్ దొరకట్లేదు. ఇంకోవైపు యుద్ధాల కారణంగా ఎక్స్పోర్టు ఇబ్బందికరమైన పరిస్థితి. మరోపక్క ట్రంప్ విధించిన ఆంక్షల వల్ల, పెంచిన టారిఫ్ల వల్ల చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు రైతాంగం. దీనికి పరిష్కారం ఎట్లా ఉంటే బాగుంటుంది? అసలు రైతులు గట్టెక్కే అవకాశం ఉందా? ఇంకా రాబోయే రోజుల్లో కార్పొరేట్ వ్యవసాయాన్ని మనం చూస్తామా? ఇప్పుడు అక్కడ మాత్రం నిజమండి, రైతులు అని మనం చెప్పుకుంటున్నాం. నిజానికి వాళ్ళు రైతు అనే స్థాయికి దాటి ఈరోజు లేబర్ లాగే బ్రతుకుతున్నారు. వాళ్ళు కాయ కష్టమే వాళ్ళది కూడా. అంటే వాళ్ళని దోచుకుంటున్నారు ప్రభుత్వాలు. వాళ్ళని ఎప్పుడు కూడా ప్రతి రాజకీయ పార్టీకి కూడా అధికారాన్ని హస్తగతం చేసుకునే ప్రతి రాజకీయ పార్టీ రైతుల్ని ఒక ముడిసరుకు కింద చూపిస్తాయి. రైతాంగ గిట్టుబాటు ధర, అలాగే వ్యవసాయాన్ని, పంట నష్టాన్ని మేమే కొనుగోలు చేస్తాం, అలాగే ఎరువుల బస్తాల రేటు తగ్గిస్తాం, స్వచ్ఛమైనటువంటి ఎరువులు పంపిణీ చేస్తాం. ఇలాంటి ఎన్నో మాయమాటలు చెప్పి పాపం రైతు భరోసా అంటాం, ఒకసారి అంటే రైతు రుణమాఫీ చేస్తామంటాం. ఏది చేసినా రైతు జీవితాన్ని నాశనం చేసేయడానికే ఈ స్కీములు అందినండి. రైతులు ఒకప్పుడు రైతులు చాలా గొప్ప జీవితాలు గడిపారు. ఈరోజు రైతులు అంటే ప్రభుత్వ రాజకీయ పార్టీలకి ఒక ముడిసరుకుగా మారిపోయారు. కానీ రైతు జీవితం ఈరోజు ఎంత గొప్పగా లేదు, భవిష్యత్తులో ఉంటాయని చెప్పుకోవడానికి కూడా లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజధాని రైతులు చూద్దాం. రాజధాని నిజం తెలుసుకునేటటువంటి పరిస్థితి లేదు. రాజధాని రైతులు అనే పదం ఇప్పుడండి. నిజంగా రాజధాని ఒక 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో కంప్లీట్ అయితే అక్కడ రైతు ఎవరు ఉంటారు? కార్పొరేట్ సెక్టార్స్ అన్నీ కూడా హైజాక్ చేసేస్తాయి. ఇప్పుడున్నటువంటి భూమిని ఎవరో చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అందుకని రైతుని మోసం చేయడమే ఈ ప్రభుత్వాల పనండి. కానీ రైతులకి ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. రైతులను దోచుకోవాలి, ఆ దోచుకున్న దాన్ని జాగ్రత్తగా వీళ్ళు రాజకీయ పబ్బం గడుపుకోవాలి. అలాగే ఈ రైతాంగ కుటుంబాలను కూడా ఈరోజు ఓటర్స్ జీవితాలు ఏ విధంగా మారిపోయినాయో, 2000 రూపాయలు ఇస్తే చాలు అని ఎదురు చూపులు చూస్తున్నారు. రేపు పొద్దున రైతు కుటుంబాలు కూడా అదే పరిస్థితిలో ఉంటాయి ఖచ్చితంగా. అందుకనే మేము 1-10 సార్లు చెప్తాం, వీళ్ళు పాలనకు పనికిరారు, ఈ రాజకీయ పార్టీలు పాలనకు పనికిరారు. ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేసేటటువంటి రాష్ట్ర అభిమానం ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ మార్పు అనేది, రాజకీయ మార్పు చాలా అవసరం ఉందండి. అంటే ఆ దిశగా వచ్చే అవకాశం ఉందా? ఫైనల్ 2029లోనే ఆ మార్పు చూస్తామని మేమైతే చెప్తాం. ఎందుకంటే ప్రజలు అందరూ ఆకలితోని, కడుపు మంటతోనే ఉన్నారు. ఏ విశ్వాసంతో చెప్తున్నారు? ఖచ్చితంగా ఉన్నటువంటి పరిస్థితులండి. ఎందుకంటే ఆకలి ఏ స్థాయి తిరుగుబాటుకైనా తీసుకొస్తుంది. ఈరోజు నేపాల్ ప్రజలు అనుకున్నారా వాళ్ళలో అంత తిరుగుబాటు వస్తుందని? శ్రీలంకలో ఒక అధ్యక్షుడినే పరుగులు పెట్టించేటటువంటి ఒక తిరుగుబాటు వస్తుందని ఎవరైనా ఊహించారా? అలాగే 120 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోతుందని ఎవరైనా ఊహించారా? రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ పరిస్థితులు, అలాగే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు అయ్యే పరిస్థితులు చూస్తామండి. ఖచ్చితంగా తిరుగుబాటు అనేది చూస్తాం. ఈ తిరుగుబాటులో ఈ కార్పొరేట్ రాజకీయ పార్టీలు భూస్థాపితం అయిపోతాయి.
ప్రజలకు భవిష్యత్తు అద్భుతమైనటువంటి రోజులు ఉన్నాయి. సంపదని ప్రజల కష్టానికి ఖచ్చితంగా దక్కేటటువంటి ఒక గొప్ప ప్రభుత్వాన్ని మనం ముందు చూస్తాం. ఇలాంటి తిరుగుబాటులో ఇప్పుడు అక్రమ సంపాదనతో వీళ్ళు ఎంత విర్రవీగిపోయినా రేపు పొద్దున ఆ తిరుగుబాటులో వీళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు. ఈ సంపద అంతా కూడా ఎందుకు పనికి రాకుండా పోతుందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశాభావం వ్యక్తం చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అనేక కీలక అంశాలని విశదీకరించారు శ్రీనివాస్ గారు. ముఖ్యంగా మోడీకి సంబంధించి పొదుపు మంత్రాన్ని వివరించారు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఫోక్సో కేసుకు సంబంధించిన అంశాలకు సంబంధించి, అలాగే రాష్ట్రంలో రైతుల భవిష్యత్తు, ఈ పోలవరం ప్రాజెక్టు, అమరావతి, ఇలా కీలకమైన అంశాలన్నిటి మీద సవివరంగా వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరికొన్ని అంశాల్లో మరోసారి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధినేత, ఒక ప్రముఖ న్యాయవాదిగా ఉన్న మేడా శ్రీనివాస్ గారిని మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.